కాక 26 సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలియజేయడమైంది. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యుల అధ్యక్ష, మనసు చాలా వెన్న అధ్యక్ష. కానీ ఎన్నిసార్లు నేను ఈ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ గురించి ఇన్నిసార్లు అడుగుతున్నా ఆవిడ మనసు మాత్రం కరగలేదు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు అనిత గారు మా సోదరి సమానురాలు, ఆవిడ చెప్పిన దాంట్లో అధ్యక్ష 65 మంది ఆఫీసర్స్ 1995 బ్యాచ్లో ఆఫీసర్స్ 30 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్నా కూడా ఇప్పటికీ కూడా ప్రమోషన్స్ రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక ఆఫీసరు అంటే ఎస్ఐ క్యాడర్ కింద జాయిన్ అయ్యి సిఐ పోస్ట్ వచ్చిన తర్వాత అధ్యక్ష 6 సంవత్సరాలు ఉంటే చాలు ప్రమోషన్కి ఎలిజిబిలిటీ వస్తుంది అధ్యక్ష. కానీ 30 సంవత్సరాలు సర్వీస్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డిఎస్పీ ప్రమోషన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, రాబో కాలంలో అంటే 5 ఇయర్స్ వెయిట్ చేస్తే 277 పోస్టులు వస్తున్నాయని చెప్పి చాలా సగర్వంగా చెప్తున్నారు అధ్యక్ష. ఉన్నవాళ్ళు ఇప్పటికీ కంప్లీట్ చేసి 862 మంది ఆఫీసర్స్ మినిమం సర్వీస్ అంటే 6 ఇయర్స్ కంప్లీట్ చేసి వాళ్ళంతా ఉండగా ఫ్యూచర్లో ఎప్పుడో వస్తాయి, ఇంకో 20 సంవత్సరాలు కూడా క్యాలిక్యులేట్ చేసేస్తే ఇంకా బోల్డ్ వస్తాయండి. అధ్యక్ష, దయచేసి తమరి ద్వారా ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఆత్మాభిమానం గురించి పోరాడుతున్న పోరాటం అధ్యక్ష ఇది. అంటే మిమ్మల్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నామో కూడా మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో అధ్యక్ష 1995 బ్యాచ్, 96 బ్యాచ్, 98 బ్యాచ్ ఇప్పటికీ కూడా సీఎల్గానే ఉన్నారు అధ్యక్ష. కొంతమంది ప్రమోషన్స్ వస్తాయని చెప్పి వెయిట్ చేస్తూ కూడా మరణించిన వాడు కూడా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఏ తప్పు చేయకుండా సర్వీస్ రికార్డు బాగున్నా కూడా ఎందుకు ప్రమోషన్స్ ఇవ్వటం లేదు అనేది అర్థం కావట్లేదు అధ్యక్ష. మంత్రివర్యులు చెప్పారు బోర్డు డబ్బు అయిపోతుంది 101 కోట్లు అని చెప్పి. సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వండి అధ్యక్ష. సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏముంది అధ్యక్ష? అధ్యక్ష, సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ అంటే కేవలము ఆ బ్యాడ్జ్ ఒకటే మారుతుంది అధ్యక్ష. అంతేగాని ఇంక ఏమీ ప్రభుత్వానికి ₹1 కూడా అదనపు భారం ఉండదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా మానవతా దృక్పథంతో మీరు కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అదే కనుక ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే ప్రతి 4 ఇయర్స్కి ప్రమోషన్స్ వచ్చేస్తాయి. అంతేగాని ఈ సివిల్ సర్వీసెస్లో పాపం ఎంతో కాలం నుంచి ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా చేయకపోవడం అనేది అత్యంత దారుణం అధ్యక్ష. అధ్యక్ష, దయచేసి 1-2 నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష 2 మినిట్స్ అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక పక్క రాష్ట్రంలో అయితే అధ్యక్ష 1998 బ్యాచ్, 2002 బ్యాచ్ కూడా డిఎస్పీ ప్రమోషన్స్ ఆల్రెడీ ఇచ్చేశారు అధ్యక్ష. హైదరాబాద్ కనుక మన ఆఫీసర్స్ అంటే సేమ్ బ్యాచ్ వాళ్ళు వెళ్తే అక్కడేమో వాళ్ళు కొలీగ్స్ ఏమో డిఎస్పీలు అయిపోయారు అధ్యక్ష, వీరేమో ఇంకా సీఏలుగా ఉన్నారు. అందుకని తప్పించుకుని తిరిగే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, సూపర్ న్యూమరీ డిఎస్పీ పోస్టులు ఇవ్వటంలో మాత్రము గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా ఆలస్యత వహిస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇదివరకు 2014లో అధ్యక్ష టీడీపీ ప్రభుత్వం 169 సూపర్ న్యూమరీ డిఎస్పీ ప్రమోషన్స్ ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర విభజన సమయంలో స్టేట్ ఆప్షన్స్ ఇచ్చారు అధ్యక్ష ఆఫీసర్స్కి. మీరు తెలంగాణలో ఉండాలా లేకపోతే ఆంధ్రాలో ఉండాలా అని చెప్పి ఇచ్చినప్పుడు మన అధికారులు మన మాతృభూమి మీద ప్రేమతో అధ్యక్ష మేము ఆంధ్రాలో ఉంటామని చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్పిన తర్వాత ప్రమోషన్స్ ఇవ్వకపోతే ఎంత దారుణం అధ్యక్ష. దయచేసి తమరు ఎట్టి పరిస్థితుల్లోని మీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష, మీరు ఒక రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చేదానికి మీరు రూలింగ్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికైనా సరే దయచేసి ఏదైతే సూపర్ న్యూమరీ డిఎస్పీ ప్రమోషన్స్ తెలంగాణలో ఇచ్చారు అధ్యక్ష, మనం ఇవ్వడానికి ఏంటి అధ్యక్ష? చెప్తే 101 కోట్లు. అరే 101 కోట్లు మిమ్మల్ని ఎవరేమన్నారు? డిఎస్పీ ప్రమోషన్స్కి దయచేసి సూపర్ న్యూమరీ అయితే ₹1 కూడా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, మేడం గారికి కూడా సమాధానం చెప్పాలి అధ్యక్ష. ₹1 కూడా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు? మీ మనసు ఎందుకు కరగటం లేదు అధ్యక్ష? అధ్యక్ష, మేడం గారు తప్పనిసరిగా అట్లాగే అధ్యక్ష డిఎస్పీ నుంచి ఎడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ పోస్టులు కూడా డిపిసి నిర్వహించి ప్రమోషన్స్ ఇవ్వాల్సిందిగా తమ ద్వారా మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, దీన్ని చాలా సీరియస్గా తీసుకొని 10 రోజుల్లో 15 రోజుల్లో వరకు సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వండి అధ్యక్ష.
డిఎస్పీ ప్రమోషన్స్ పోరాడుతుంది ఆత్మ గౌరవం గురించి అధ్యక్ష. ఏమీ లేదు అధ్యక్ష. ఇంకా రాజు గారు సహకరించాలి. మేడం అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వటం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి కానీ మాకున్న టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా గౌరవ సభ్యులు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎప్పుడైనా పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి మొట్టమొదటిగా ఆలోచించే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, యాక్చువల్గా డిఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి ఒక నిర్దిష్ట కారణాలు అధ్యక్ష. యాక్చువల్గా గౌరవ హైకోర్టు అధ్యక్ష WP నెంబర్ 9654/2016 తేదీ 19/19/2007లో సాధారణ ఉత్తర్వుల ప్రకారం అధ్యక్ష జీవో నెంబర్ 54 హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష 22/2/2014. ఆ ప్రస్తుత సీనియారిటీ జాబితాని సవరించారు అధ్యక్ష. సవరించిన తర్వాత జీవో ఎంఎస్ నెంబర్ 153 5/10/2018లో ఒక సీనియారిటీ లిస్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ సీనియారిటీ లిస్టుకి సంబంధించి అధ్యక్ష డిఎస్పీ సంయుక్త సీనియారిటీ జాబితాలు మరియు అదనపు ఎస్పీ మరియు ఎస్పీ యొక్క తదుపరి సీనియారిటీ జాబితాలు అధ్యక్ష 2014 వరకు జారీ చేయబడింది. తర్వాత ఇచ్చిన సీనియారిటీ లిస్టులో 1995 బ్యాచ్కి చెందిన ఎస్ఐ ఆఫ్ పోలీస్కి చెందిన డిఎస్పీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎల్లకోల్ వెంకటేశ్వర్లో నాకు ఆయన సీనియారిటీని తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళీ దాఖలు చేశారు అధ్యక్ష. WP నెంబర్ 967/2020. దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష. అంటే యాక్చువల్గా ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు చెప్పినట్టుగా 2014లో సుమారుగా 169 సూపర్ న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష. నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష. ఏదైతే సీనియారిటీ లిస్టుని పక్కన పెట్టమని సుప్రీంకోర్టు మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక 20 మంది బ్యాక్ వచ్చి సిఐలుగా పనిచేసే పరిస్థితులు కూడా వచ్చినాయి అధ్యక్ష. ఆ టైంలో ఈ సూపర్ న్యూమరీ పోస్టులని మనం ఆ రోజు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని సస్టైన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యూమరీ పోస్టులు కనుక డిఎస్పీలకి మన పదోన్నతులుగా కల్పించినప్పుడు కొన్ని సిఐ పోస్టులు సప్రెస్ అవుతాయి అధ్యక్ష. సిఐ పోస్టులు సప్రెస్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఐ పోస్టులకి దగ్గర సిఐలుగా ప్రమోషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. ఇదంతా ఒక లింక్డ్ ప్రొసీజర్ అధ్యక్ష. ఇక్కడ లాస్ట్ ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు మన కోర్టులోని ఇది నిలిపివేయమని చెప్పారో అక్కడి నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఏదైతే ఇది రేంజ్ వైజ్ కూడా ఉంటుంది అధ్యక్ష. అంటే రేంజ్ వైజ్లో కొన్ని రేంజెస్లో కొంతమంది కొంచెం ఫాస్ట్గా చేస్తారు, కొంతమంది రేంజ్లో కొంచెం స్లోగా జరుగుతాయి అధ్యక్ష. ఈ రేంజ్ వైజ్ ఇప్పుడు డిఎస్పీలు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంతకుముందు మనం 2 రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎలా అయితే కొంచెం విభజింపబడ్డారో ఈ ప్రమోషన్ల దగ్గరకు వచ్చేసరికి ఆ టెక్నికల్ ఇష్యూ కూడా వస్తుంది అధ్యక్ష. రేంజ్ల వారీగా కూడా కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష తెలంగాణలో ఆల్రెడీ అయిపోయినాయి అని. తెలంగాణలో ఈ కోర్టు ఇష్యూ లేదు ఒకటి. నెక్స్ట్ కూడా ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సబ్ డివిజన్లు పెంచారు అధ్యక్ష. ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు ఫైనాన్షియల్ బర్డెన్ ఏమీ ఉండదు అన్నారు, కానీ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. నెక్స్ట్ మీరు ఎస్పీ ప్రమోషన్స్ గురించి చెప్పారు అధ్యక్ష. ఎస్పీ టు డిఐజీ చేయాలంటే 14 years అధ్యక్ష. డిఐజీ టు ఐజీ అంటే 18 years. ఐజీ టు అడిషనల్ డీజీ 25 years. అడిషనల్ డీజీ టు డీజీ రావాలంటే 30 years పడుతుంది అధ్యక్ష. అంటే ప్రమోషన్స్ రావడానికి కూడా ఇంత పడుతుంది అధ్యక్ష. అతి ముఖ్యంగా అధ్యక్ష 65 members ఏదైతే మీరు అడుగుతున్నారో 1995 బ్యాచ్ వాళ్ళు వెయిటింగ్ ఉన్నారో డిఎస్పీల కింద దానికి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంటే మొన్న మన వాళ్ళే కోర్టుకు వెళ్ళిన పరిస్థితి, డిపార్ట్మెంట్ వాళ్ళే కోర్టుకు వెళ్ళి ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా కోర్టులోని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇందులోని డిపార్ట్మెంట్కి సంబంధించి మేము కూడా కోర్టులో ఫైల్ చేస్తున్నాము. అదేవిధంగా కోర్టు నుంచి అది కనుక క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు చెప్పినట్టుగా అధ్యక్ష ఇప్పుడు 5 సంవత్సరాలు 277 కాకుండా ఇంకా సబ్ డివిజన్లు పెరుగుతాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కనుక పెరిగేటట్టయితే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, ప్రమోషన్స్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఈ సూపర్ న్యూమరీ పోస్టులకి సంబంధించి ఈ కోర్టు ఇష్యూస్ని క్లియర్ చేయడానికి అదేవిధంగా వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడానికి వీళ్ళతో కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా చర్చించి ఇమీడియట్గా వాటి మీద ఒక పరిష్కారానికి తీసుకొస్తామని సభ ద్వారా సభ్యులకు తెలియజేసుకున్నాను అధ్యక్ష.
ఓకే అండి. సార్ మీరు సీనియర్ మెంబరు అన్నీ తెలిసి కూడా మీకు క్వశ్చన్ అవర్లో మీకు ఆన్సర్ రావాలంటే కష్టం. మేడం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమన్నా సీనియర్ మెంబర్తో చర్చించి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సార్ ఒకసారి సార్కి కూడా మా డిపార్ట్మెంట్ మేము కలిసి కూర్చొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అధ్యక్ష ఎలా చేయాలనేది. సార్ సూచనలు కూడా మేము తీసుకుంటాం. చెప్పండి అధ్యక్ష. ఎవరో కోర్టుకి వెళ్ళారని చెప్పి మొత్తం ప్రమోషన్స్ ఆపేస్తారు అధ్యక్ష. అరే కోర్టులు ఎలాగ వెళ్తానే ఉంటారు, అందుకని జీవితాంతం వాళ్ళందరూ కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చేటప్పటికి చచ్చిపోతారు అధ్యక్ష. ఆర్డర్స్ వచ్చేటప్పటికి చనిపోతారు వీళ్ళు. అరే చనిపోక ముందే గౌరవం ఇవ్వండి. వాళ్ళు కుటుంబ సభ్యులు ఏదో తప్పు చేసేమేమో అని అనుకుంటున్నారు అధ్యక్ష. నేను ఇన్ని సార్లు చెప్తా ఉంటే నా కుటుంబ సభ్యులు కానీ నా స్నేహితులు కానీ ఎవరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లేరు అధ్యక్ష. నా స్వార్థం గురించి కాదు, ఆఫీసర్స్ మన గురించి కష్టపడి చేస్తున్న వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 772 మనిషి గారు. మేడం ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకి 2011 జనగణన ప్రకారం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కలిపి 73.74% అక్షరాస్యత రేటు కలిగి ఉంది. ఇది రాష్ట్రంలో రెండో అత్యధిక మరియు రాష్ట్ర సగటు 67.41% మరియు జాతీయ సగటు 73.3%